హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అంగటి రమణ కిచెన్. కోడిగుడ్డు ఉల్లిపాయ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఒకరోజు ముందు మినప్పప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మెంతులు కొంచెం వేసి మిర్చి సారేసుకొని నైట్ అంతా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నైట్ అంతా ఉంచుకున్న తర్వాత ఇలా దోశ ఒక నైట్ ఉండేసరికి చాలా రుచిగా ఉండిద్ది. దానిపైన ఉల్లిపాయ కోడిగుడ్డు వేసి దోశ చేసుకుంటే చాలా రుచికరంగా ఉండిద్ది. ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గుడ్డు దోశ చేస్తున్నాను. 2 గంటలు పిండి వేసాను. గుడ్డు దోశ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 గుడ్లు, దీని మీద కొంచెం ఆయిల్ కొంచెం బాగా కాలనిచ్చి చేద్దాం ఫ్రెండ్స్. దీని మీద 2 గుడ్లు పోసాం. కొంచెం రోస్ట్గా కాలితే చాలా రుచిగా ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, గుడ్డు వెనక ఉడికింది, తిరగేద్దాం. ఎంతో రుచికరంగా రోస్ట్గా కాలితే చాలా రుచికరంగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకున్నాయి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, ఉల్లిగడ్డ, అల్లం ముక్కలు వేసేసుకొని కొంచెం లైట్గా కారపొడి జల్లుకుంటే గుడ్డు దోశ రెడీ అయిపోయింది. చూడండి, బాగా కాల్చాను. రుచిగా ఉంటుంది. ఎర్రగా రోస్ట్గా కాలిస్తే ఇలా కాల్చుకుంటే చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఇగో ఫ్రెండ్స్, గుడ్డు దోశ రెడీ అయిపోయింది. దీంట్లోకి అయితే బీరకాయ, పచ్చిమిరకాయలు, టమాటా, కొత్తిమీర, చింతపండు వేసి ఎల్లిపాయలు వేసి జీలకర్ర వేసి చేశాను, చట్నీ చేయకుండా. దీంట్లోకి ఎంతో రుచికరంగా టేస్ట్గా బాగుండిద్ది. మీరు కూడా నచ్చితే ఇలా చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.